నమస్కారం, మీ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై సైబర్ క్రైమ్ మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చిన్నశంకరపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏకే గంగాధర్రావు, మండల అధ్యక్షులు పట్లూరి రాజు, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల మనసులు గెలవాలి తప్ప ఇలా సోషల్ మీడియాలో, వాట్సాప్లలో తప్పుడు క్లిప్పింగ్లు తయారు చేసి పెట్టి గెలుస్తామనడం హాస్యాస్పదకరమని, ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను గమనిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని ఆదరణ చూసి వారవలేక ఇతర పార్టీల వాళ్ళు ఇలా అసత్య వాట్సాప్ క్లిప్పింగ్లతో ప్రచారం చేసిన వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేయడం జరిగిందని వారు అన్నారు. అందరికి ఇచ్చిండు. టౌన్ కులలో 500 టౌన్లో కూడా చర్యలు ఉండాలి. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు అది చర్య తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. లేని ఏడల ఇప్పుడు మా చంద్రశేఖరరావు గారు యాత్ర స్టార్ట్ చేసిన నుంచి మీ గ్రాఫ్ పడిపోయిందని మీరే ఒప్పుకున్నారు. మీ నాయకుల స్టేట్మెంట్లు కూడా ఈరోజు పేపర్లలో ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి మీ నుంచే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడ మా మెదక్ పార్లమెంట్ నుంచి మరి వెంకటరామరెడ్డి గారు, మాజీ ఐఏఎస్ అధికారి గారు పార్లమెంట్ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి కనుక ప్రజలకు కూడా మరి జరిగినటువంటి సమావేశాలలో కూడా ఆయన పెట్టినటువంటి 20 కోట్ల ట్రస్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు చదువు కొరకు మరి ఇప్పటి వరకు ఎవరు ఏం చేసినా 1000, 10,000, 1,00,000 చేయవచ్చు. కానీ ఇట్లా 20 కోట్ల ట్రస్ట్ పెట్టి చేసినోడు, రాజకీయాల్లో 100 కోట్ల ట్రస్ట్ పెట్టి చేసినోడు ఎవడు ఈ రోజు వరకు లేడు. ఖచ్చితంగా ఆ ట్రస్ట్ పెట్టినటువంటి వెంకటరామరెడ్డి గారిని మరి మన ప్రాంత ప్రజలు, అదేవిధంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీలో ఓట్లేసి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం చేయవలసినటువంటి కార్యక్రమం, కార్యకర్తల అందరం మనం పెద్ద చిన్నాన్ని తేడలేకుండా మరి గ్రామాలలో ఎవరి గ్రామంలో మనం ఇంటింటికి ప్రచారం చేసి ఇక 3 రోజుల నుండి 11వ తారీఖు నాడు 5 గంటలకు బంద్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కడో అక్కడ ఉండి చేసుకుంటేనే మనం ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. గెలుస్తాం కూడా అని నేను తెలియజేస్తున్నాను. చిన్నశంకరంపేట ఉమ్మడి మండల ప్రజలకి కానీ, అదేవిధంగా మెదక్ ఎంపీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండాలని చెప్పేసి, గెలుపుకు ముందంజలో ఉన్న విషయం గమనించుకొని కొంతమంది ఫేక్ పత్రికలు వార్తలు సృష్టించి, ఫేక్ వీడియోలు సృష్టించి మా అభ్యర్థిని ఇబ్బంది పెట్టాలనేటువంటి సంకల్పంతో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ఎలక్షన్ కమిషన్కు కానీ, సైబర్ క్రైమ్ కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరైనా ఈ ఫేక్ వీడియోలు, మాఫింగ్ వీడియోలు ఎవరు పెట్టినా, మా అభ్యర్థి పైన కానీ, మా టీఆర్ఎస్ పార్టీ పైన ఎవరు పెట్టినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయం. దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది ఫేక్ పత్రిక సృష్టించిన ఒక వ్యక్తి, మెదక్ మండలం గణప మండలం చెప్పినటువంటి వ్యక్తి ఈ బయటకు రావడం జరిగింది. మాకున్న ఆధారంతో ఖచ్చితంగా మేము శంకరపేట పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా ఇటువంటి ఫేక్ వీడియోలకు, ఫేక్ వార్తలకు సృష్టించేటువంటి వారికి ఇదే మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. దయచేసి ఈ పిచ్చి కార్యక్రమాలు ఏదైతే చేస్తే అవన్నీ మానేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఉంటే కరెక్ట్ చేసిన పని చేసినట్టు ప్రజలకు పోయి అడుకోవాలి ఓట్లు. కానీ ఇట్లాంటి ప్రజలను వాళ్ళకు రాంగ్ మెసేజ్ ఇచ్చి వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా కొంత చేశారు. కాబట్టి దయచేసి ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలను ఎవ్వరు కూడా ప్రజలు నమ్మవద్దు. ఏదన్నా తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఏదైతే
ఈ ప్రభుత్వం ఎట్లా గద్దెనెక్కింది? ఫస్ట్ కొన్ని 9 తారీఖు నాడు అది తెచ్చుకోలేదు. రుణమాఫీ నేను చేసేస్తాను 2 లక్షలు అన్నాడు, అది లేదు. మహిళలకు 2500 మహాలక్ష్మి కింద ఇస్తాడు, అది లేదు. 500 బోనస్ అన్నాడు, అది లేదు. తర్వాత మహిళలకు స్కూటీ అన్నాడు, అది లేదు. తులం బంగారం ఏది కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నాడు, అది లేదు. ఒక రైతు బంధు 4 ఎకరాలు వేస్తేందుకు 4 నెలలు పట్టింది. మరి మిగతా పరిస్థితులు ముందు ఎట్లుంటాయో దయచేసి గమనించాలి. ఇప్పటిదాకా జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇప్పటిదాకా ప్రజలు లబ్ధి పొందుతున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యం, కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే నడుస్తున్నాయి. కొత్త సంక్షేమ పథకం ఏది కూడా లేదు. ఏదో ఒక చిన్న బస్సు పెట్టి చిన్న కరెంటు పెట్టి అదంతా చిన్న పని పెట్టి ఏదో పెద్ద భూతదమ్మ చూపిస్తుండ్రు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి చాలా ముందంజలో ఆయన పెట్టినటువంటి ట్రస్ట్ కూడా మొన్న రిజిస్ట్రేషన్ చేసి పేద పిల్లలకు చదువులకు కావాల్సినటువంటి ఫీజులు కానీ, పేద పిల్లలు కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్లు కానీ, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఈ 3 రకాల సెంటర్లు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద యువకులకు మంచి ఆధారం, మంచి బతుకుదెరువు చూపించే ఆలోచన ఉంది. కాబట్టి సార్ను అందరూ కూడా గమనించి టీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేసి పెద్ద ఎత్తున సార్ వెంకటరామరెడ్డి గారిని పెద్ద మెజార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు కొన్ని వాట్సాప్ వీడియోలు కూడా రావడం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఏదో ఫేక్ వీడియోలు సృష్టించి ఆ ఫేక్ వీడియోల ద్వారా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. దానిపైన కూడా వెంకటరామరెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ వీడియో పైన కూడా మేము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరో చెప్పినటువంటి మాటలు పెట్టుకొని ఇట్లాంటి వీడియోలను ఫార్వర్డ్ చేస్తే మీరందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల లోపల అశేష స్పందన కనిపిస్తున్నది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలందరూ కూడా కేసీఆర్ గారి కంటే చాలా అద్భుతంగా చేస్తాడనే ఒక ఆలోచనతోటి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేశారు, ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడని చెప్పేసి ఆ దురుద్దేశంలో వాళ్ళు చెప్పినటువంటి హామీలను నమ్మి ఓట్లేయడం జరిగింది. ఈరోజు మేము ఉపాధి హామీ దగ్గరికి వెళ్ళినా కానీ, ప్రజల లోపల ఇంటింటి ప్రచారంకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అశేష స్పందన. మాకంటే ముందే వాళ్ళు కేసీఆర్ గారిని మేము తప్పు చేసి ఆయనను ఉడగొట్టుకున్నామనే ఆలోచనకు వచ్చారు. వాళ్ళందరూ కూడా విపరీతమైన వాళ్ళు ఎదుటి పార్టీల పైన ద్వేషంగా ఉన్నారు. తప్పకుండా మేము అనుకున్న దానికంటే కూడా అధిక మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అధిక మెజారిటీతో వెంకటరామరెడ్డికి గెలుస్తారు. ఇప్పటి వరకు డబ్బున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన స్వంత నిధులతో 100 కోట్ల రూపాయలు నిధి పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి సొంత డబ్బుతో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఆయన తప్పకుండా మన ప్రజలందరూ, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకవేళ గెలిచిన తర్వాత తప్పకుండా మేమందరం ముందుండి కూడా ఆ ఫీజు విషయాల్లో కానీ, ఇన్స్టిట్యూట్ విషయాల్లో కానీ, ఏదైతే ఫంక్షన్ హాల్ విషయాల్లో కానీ మేమందరం కూడా మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, వెంకటరామరెడ్డి గారిని కేసీఆర్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలను వేడుకుంటున్నాము. జై తెలంగాణ.